యాదగిరిగుట్ట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి పాటుపడతా కానీ అవినీతికి పాల్పడనని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండల ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో నమూనా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం రాళ్లచనగం, దాతార్పల్లి, మైలార్గూడెం గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. చిన్న కందుకూరు గ్రామంలో చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఏసిఎస్ వ్యాపార సముదాయాన్ని ప్రారంభించి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వంగపల్లి గ్రామంలో పిఏసిఎస్ వ్యాపార సముదాయ భవనాన్ని ప్రారంభించారు. యాదగిరిగుట్ట పట్టణంలో మదర్సా ఉర్దూ పాఠశాలను ప్రారంభించారు. మండలంలోని మాసాయిపేట గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించబోయే పీర్ల కొట్టానికి ప్రత్యేక ప్రార్థనలు చేసి శంకుస్థాపన చేపట్టారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో 10 ఏళ్లుగా జరగని అభివృద్ధిని ఈ ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతి తండాకు, ప్రతి గూడానికి, ప్రతి గ్రామంలో రోడ్ల సౌకర్యం ఉండాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి 10 కోట్ల రూపాయల నిధులు ఇవ్వగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ప్రారంభించుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతులకు పెద్దపీట వేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. బీటీ రోడ్డు లేని గ్రామం ఉండొద్దనే దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి తండాకు, ప్రతి గూడానికి రోడ్డు సౌకర్యాలు కల్పించాలని సంకల్పంతో ఇవాళ 10 కోట్లతోటి ఎన్ఆర్జీఎస్ పనులు ప్రారంభించి రోజొక మండలం తిరుక్కుంటూ ఇవాళ యారుట మండలం, దాతర్పల్లి, రాళ్లజనగాం, మిగతా చొల్లేరు, వంగాపల్లి, రామాజపేట, మైలార్గూడెం 10 గ్రామాల్లో ఇవాళ రోడ్లు ఓపెన్ చేస్తున్నాం. అదే దశలో మండలంలో పెద్ద ఊరు, మండలానికి దగ్గర ఉన్న అభివృద్ధి నోచుకోలేదు గత 10 ఏళ్ళుగా. ఈ ఒక్క 10 నెలల్లోనే సుమారు 30 లక్షల నిధులు ఈ గ్రామానికి కేటాయించినాం. అదే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే కల్వట్టుతో తీసుకుపోయి రైతులంతా పోయే కల్వట్టు మొన్న గోదావరి నీళ్ళు వస్తుంటే కొట్టుకపోయి అక్కడ పశువులకు కానీ అటు వ్యవసాయం చేసుకోవడానికి పోవాలంటే కూడా పోలేని పరిస్థితిలో దాన్ని కూడా ఈ వేదిక ద్వారా 5 లక్షలు మంజూరు చేస్తున్నామని చెప్పి మీకు మాట ఇస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు పెద్దపీట వేసినాం. ఈ రైతుల ప్రభుత్వం బడ్జెట్లో కూడా రైతులకు ఎక్కువ నిధులు కేటాయించినాం. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినాం. సంక్రాంతికి మన గౌరవ ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మన రైతన్నలకు తీపి కబురుగా రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఇవ్వనటువంటి రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. కొత్త ఇందిరమ్మ ఇవ్వబోతున్నాం. కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం. మీరెవరు కూడా అధైర్యపడద్దు. 90% రుణమాఫీ అయింది. ఇంకొక 10% కూడా కొన్ని సాంకేతిక లోపాల వల్ల, అకౌంట్లలో మిస్మ్యాచ్ వల్ల, కొన్ని బ్యాంకులు సమాచారం కరెక్ట్ ఇవ్వకపోవడం వల్ల అక్కడక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. 2 లక్షల పైబడిన వాళ్ళు వాళ్ళ మీద అమౌంట్ కట్టుకుంటే వాళ్ళకు కూడా రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి ప్రభుత్వం రైతన్నలకు భరోసా ఇస్తుంది. ఇది ప్రజా ప్రభుత్వం. మీరు చూస్తున్నారు, గత 10 ఏళ్లలో ఆలేరు అన్ని విధాలు వెనుకబడ్డది. మనకు తలాపుని ఉన్నటువంటి రిజర్వాయర్లు కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్ కానీ, ఇక్కడ గుండాలకు సంబంధించినటువంటి నవాపేట కానీ, రాజపేటకు సంబంధించిన తపాస్పల్లి కానీ తలాపునే ఉంటే మరి చుక్క నీరు తీసుకురాలి. మరి మీ అందరి సహకారంతో, మీ దీవెనతోటి నేను ఎమ్మెల్యే అయి ఈ గ్రామం మండలంలోని హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన గ్రామం. మరి ఈ గ్రామానికి నేను రుణపడి ఉంటా అని చెప్పి గత 5 ఏళ్లుగా నిండినటువంటి చెరువును మీ అందరి సహకారంతో ఓటీ2 దగ్గర సపరేట్ ఓటీ కట్టించి సొంత నిధులతోటి ఇవాళ మీ చెరువులన్నీ నింపింది వాస్తవం కాదా? మరి 10 ఏళ్లలో ఒక్క చెరువు నింపనోళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. మీరు పనిచేయలేదు కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ పోతున్నాం. దాతర్పల్లికి తప్పకుండా ఏదైతే మల్లాపూర్ సంబంధించినటువంటి బీటీ రోడ్ కూడా
ఇప్పుడే ఏఈడీతో మాట్లాడి ఎస్టిమేట్ వేయించి తప్పకుండా దాన్ని బీటీ రోడ్గా చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. ఆ రోజు కూడా చెప్పిన దాతరపల్లి నేను దత్తత తీసుకుంటా, ఈ గ్రామంలో మా బత్తిరి కృష్ణాలో కూడా ఎప్పుడు కూడా మా గ్రామాభివృద్ధి కోసం కావాలని పాటు పడుతుంటాడు. మంచి కలయిక గ్రామం. ఎలక్షన్లు వచ్చినప్పుడే పార్టీలు ఉంటాయి తప్ప అభివృద్ధి విషయంలో అందరు కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన ఉండి 10 ఏళ్ళు మనం వెనుక పోయినా అని 10 నెలల్లో ముందుకు తెస్తున్నాం. ఇంకా మీ అందరి సహకారంతో ఈ గ్రామంలో ఇందిరా మిల్లు కానీ, పెన్షన్లు కానీ, ఇంకా ఇతరత సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలను పెద్ద సంఖ్యలో ఈ గ్రామానికి తెస్తా అని చెప్పి మాటిస్తున్నా. మీరెవరు కూడా ఆదాయపడద్దు. మీ బిడ్డగా ఈ ప్రాంతాన్ని అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేసే దశగా నేను పోతా. మన కూతబెట్టి దూరం లేసి యాదగిరి లక్ష్మణస్వామి టెంపుల్ ఉంది, ఆయన ఆశీర్వాదంతో కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఎవరు కూడా అధైర్యపడద్దు. ఇది ప్రజాప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం మన ప్రజల కోసం తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ గ్రామాలను, తండాలను, గూడాలను అభివృద్ధి అనే పదంగా ముందుకు పోతున్నాం. కాబట్టి నిజంగా వచ్చిన 10 ఏళ్లలో ఈ రకంగా మనం ముందుకు పోయి ఆలేరులో 120 చెరువులు గోదావరి నీళ్లు పారించడం, ఇయ్యాల మళ్ళీ గంధమల్ల నింపి బిక్కేరు బాగు, మోత్కూరు, వడ్డకూరు దాకా నీళ్లు ఇస్తున్నాం. ఇలా జనవరి మాసంలో కూడా అలుగులు పోస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. మన కాలం కాక చెరువులను నిండిపోతే గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఈ చెరువులన్నీ నింపుకున్నాం. అది చూసి ఓర్వక 10 ఏళ్ళు వాళ్ళు ఆదమర్చినట్టు అభివృద్ధిని మనం ముందుకు తీసుకుపోతుంటే ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. మీరందరూ కూడా రేపొచ్చే స్థానిక సంస్థల్లో ఇక్కడ సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. నాకు గ్రామ స్థాయిలో మీరందరుంటే నేను రాష్ట్ర స్థాయి నుంచి నిధులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. పనిచేయడంలో పదవిస్తే ఏ రకంగా 10 ఏళ్ళు వెనుకపోయిందో మీరు అర్థం చేసుకోరి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి అడుగులేస్తుంది, ఏ రకంగా ప్రజాపాలన నడుస్తుంది. ఇలా ధరణి కూడా బంగాళాఖాతంలో కలిపి భూ భారత్ తెచ్చినాం. మీ భూములు మీకు ఉండాలి, మీ భూముల మీద మీదే హక్కు ఉండాలి అని చెప్పి భూ భారత్ కూడా తెచ్చినాం. ఒక్కొక్కటిగా వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసినటువంటి అప్పులను సరిదిద్దుకుంటూ ప్రజాపాలన నడిపిస్తున్నాం. కాబట్టి మీరందరూ ఈ గ్రామంలో ఎట్లయితే మీ బిడ్డగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారో, రేపు మనం నిలబెట్టే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, బ్యాంక్ డైరెక్టర్ కావచ్చు, మీరు గెలిపించి నాకు అప్పచెప్తే ఈ గ్రామాన్ని ఆలేరు నియోజకవర్గంలో అగ్రగామిగా నిలుస్తా అని చెప్పి మాటిస్తున్నా. మీరందరూ నాకు బలమిచ్చారు, భారీ మెజార్టీ ఇచ్చారు. అదే దిశగా స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున గెలిపించాలి. ప్రతి ఒక్కరూ అభివృద్ధిని ఆకాంక్షించి ముందుకు పోదాం. ఈ గ్రామం చైతన్యవంతమైన గ్రామం కాబట్టి తప్పకుండా వచ్చే ఎలక్షన్లో నేను కూడా మళ్ళీ వస్తా. మీ సమస్యలు ఇప్పటికే ఆ రోడ్ అని, అక్కడ కల్వర్ట్ అని, ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. తప్పకుండా ఈ ఎలక్షన్ల వరకే ఇవన్నీ నెరవేరుస్తా అని చెప్పి మాటిస్తూ మరొకసారి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.